నమస్తే అండి. ఈరోజు థాలసీమియా అనే వ్యాధిలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. థాలసీమియా అనేది పుట్టుకతో వచ్చే డిజార్డర్. ఇది హెరిడిటరీగా అంటే వంశపారంపర్యంగా జన్యుపరంగా వస్తుందన్నమాట. ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, దీంట్లో రకాలు ఎలా ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ అంటే ఏ టైప్ ఆఫ్ హిమోగ్లోబిన్‌లో డిఫెక్ట్ ఉంది అన్న దాన్ని బట్టి. అంటే హిమోగ్లోబిన్‌లో ఉండాల్సిన చైన్స్ ఆల్ఫా చైన్ డిఫెక్ట్ ఉందా? బీటా చైన్ డిఫెక్ట్ ఉందా? ఆల్ఫా చైన్‌లో అయితే ఎన్ని రకాల జన్యువులు ఇన్వాల్వ్ అయ్యాయి? బీటా చైన్‌లో అయితే ఎన్ని రకాల జన్యువులు ఇన్వాల్వ్ అయ్యాయి? ఇలా ఇది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. థాలసీమియా అనేది ఒక సిండ్రోమిక్ డిజార్డర్ అంటూ ఉంటాం అనమాట. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది మైల్డ్‌గా ప్రెజెంట్ అవుతారు. కొంతమంది మోడరేట్, కొంతమంది సివియర్‌గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో, బ్రాడ్‌గా చెప్పాలంటే థాలసీమియా మైనర్, థాలసీమియా మేజర్ అండ్ థాలసీమియా ఇంటర్మీడియా అని. ఇంకో రకంగా చెప్పాలంటే ఆల్ఫా థాలసీమియా అండ్ బీటా థాలసీమియా అని ఇలా అంటాం అనమాట. సో, ఆల్ఫా థాలసీమియాలో మళ్ళీ ఆల్ఫా థాలసీమియా ట్రైట్ ఉంటుంది. ఆల్ఫా థాలసీమియా మేజర్ అంటే ఫ్లోరిడ్ డిజార్డర్ ఉంటుందన్నమాట. బీటా థాలసీమియాలో మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా మైనర్, ఇంటర్మీడియా అండ్ డిజార్డర్ అంటే మేజర్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో, వన్స్ పే బేబీకి అంటే చిన్నపిల్లల్లో హిమోగ్లోబిన్ తగ్గుతుంది అని నిర్ధారించుకున్న తర్వాత అది రిమైనింగ్ కారణాలు అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఐరన్ ఇలాంటివన్నీ రూల్ ఔట్ చేసుకున్న తర్వాత హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన రకాల్లో ఏ రకం ఉందనేది కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.